ఏంది ఇప్పుడు నీకు బీపీ ఉంది నాకు బీపీ ఉంది అంటావు అంతే కదా? మరి కీ ఏడ పోగొచ్చు నీళ్ళు ఎందుకు పెడతా రా కాదురా గేట్ కీ వేసేది నువ్వా నేనా? గేట్ కీ వేసేది నువ్వా నేనా? ఏడ పడేసినావు ఈ గుట్లనా? సరే సరే పడేసినావు చెప్పు పడేసినావు అది ఎట్లా మాయమైంది? ఓ ఇప్పుడు నేనే దాచిపెట్టినా? ఓ మై గాడ్. అరే రాత్రి చెప్పురా నువ్వు నేను బెడ్రూమ్లో పోయి బయటకు వచ్చినారా? అప్పుడు ఎప్పుడు రాత్రి 12ంటికి వచ్చి కీస్ దాచి పొద్దుగాల నీతో ఆడుకోవాలని. ఆహా పిల్లల్ని జాగ్రత్త ఉరుకుతాను అటు ఇటు కీ దొరకలేదని. మన వాసు కీ పోగొట్టిండు ఫ్రెండ్స్. కీ పోగొట్టిండా ఎడబెట్టిండో తెలియదు. ఇప్పుడేమో నా మీద పడి నీకే బీపీ ఉంది నాకు బీపీ ఉంది అనవసరంగా యుద్ధాలు వద్దంట. ఏం చేయాలి చెప్పండి? వీళ్ళకేమో సంబంధమే లేదు. ఒక కీ పోయింది ఇంట్లో వెతికి పెడదామనేది లేనే లేదు ఎక్కడ. ఒరే 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 ఏ కొత్త రూమ్లోకి ఎందుకు పోతాను? ఓయ్ మొని దా మొన నడు నడు. ఇగో గిడ ఆడుతుందిగా సోనాలి ఆడుతుందిగా. సోనాలి దగ్గర ఆడు. ఇవాళ కొత్త చరిత్ర అనమాట. కీ పోగొట్టింది సారు. ఓ పాట పాడతావా రా? అన్నంలో తీయాలి వాడతాలోగా పాడిగా అయిపోతుంది. అన్న కీ కావాలి అలా అడుగు వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ఏంటిది మన పొజిషను? ఇక్కడ కీ పగలగొట్టడమేనా? ఇవి చూడండి వీటికి ఏ సంబంధం లేదు. మంచిగా ఆడుకుంటాను హాయిగా. ఇవి చూడండి జట్లు కట్టి మరీ ఆడుకుంటాను. నేను తీయలేదు రా నిజంగా చెప్తున్నా. నీకు తెలుసు కదా నేను లేవగానే ఫస్ట్ ఛాయకు పోతా అని. నేనైతే గేటు దునికి వెళ్ళిపోతా. అరే గేటు దునికి వెళ్ళిపోతాం దారా వచ్చిన తర్వాత దోలాడుకుందాం. నీకు గేటు దునికి వస్తుందా ఇంతకు? గేటు దునకగలుగుతావా? సరే దునకరా చూస్తా. పద నువ్వు దునుకుతావో లేదో చూస్తా పద. స్కూటీకి అన్న దొరికిందా? సరే దునికి వచ్చినాక దోలాడుకుందాం తీరిగ్గా మధ్యాహ్నం వరకు. రోజంతా దోలాడుకుందాంలే కానీ వీళ్ళిద్దరు ఫుడ్ తింటారు. అటు పాల ప్యాకెట్కి ఇట్లా తేవాలా అన్నాడు. నువ్వు ఇప్పుడు గేటు దునకాలి అది నాకు కావాల్సింది. రెడ్ హ్యాండెడ్గా దొంగతనం గోడలు దునుకుతున్న వాసుబాయి. గోడలు దునుకుతున్న వాసుబాయి. నాకేం తెలుసురా నువ్వు ఏడబెట్టినవో నా మీద పడతావు. చెప్పు నాకేం తెలుసు? నాది ఇంకో ఫోన్ పట్టుకరా నేను పట్టుకొచ్చుకుంటాను. నీకు గోడలు దునికి అలవాటు ఉందా? నాకెడ తెలుస్తుంది తమ్మి? ఇక చూడండి వాసుతో పొద్దు అలా కామెడీ అవుతుంది నాకు. అరే రే అందుకోరా లోపలికి నిన్న ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్. సరే ఇప్పుడు లాక్ అవసరం లేదు కానీ లాక్ దానికి వేసిండు. యాక్చువల్గా లాక్ దేనికి వేసిండు అంటే మనోడు ఎగోండి ఈ గేట్కి వేసిండు. ఈ గేట్కి వేసిండు అన్నమాట. దొనికిగా కీబో పెట్టిన మర్యాద. మరి నేనైతే వెళ్ళిపోతా. నేను దునికేసి వెళ్ళిపోతా. నాకు పెద్ద మ్యాటరే కదా గేటు. ఎట్లాగో నాకు షోల్డర్ పెయిన్ వస్తుంది అలా అవుతుంది కానీ ఇక తప్పదు. సరే అబ్బా ఈ డౌట్ కూడా ఉందా? చూసిలా నేను తాళం దాచిందట. అరే ఈ వీటి మీద వెతుకు ఏమన్నా దొరుకుతుంది కావచ్చు. ఏమో ఎవడో తెలుసు నువ్వు ఆడబెట్టినావు. పొద్దుగాల కీల కోసం వెతుకుతాను. కీ ఒక కాడ పెట్టి అలవాటు చేసుకోవాలన్నా. సరేలే భీమా కీ ఉన్నదా? అరే భీముడిని అడుక్కోరా చెప్తాడు కావచ్చు. భీమా కీ ఇప్పుడు ఆ గేట్ ఎట దుంపుతావు అది చెప్పు. ఎవరు రాయిలు గేట్ల నుంచి వస్తాళ్ళు పెద్ద దొంగలు వీళ్ళు అంటారు.
దునికొచ్చిందారా అటే ఫుల్ హైట్ ఉందిరా బాబు ఇటే ఫుల్ హైట్ ఉంది అంతే అంటావా దునుకు సుత్తా వీడియో ఆపాలా నువ్వు దూకేదే గారా ఇక్కడ హైలైట్ సీన్ అవుతుంది నువ్వు దూకడమే కావాలి ఇక్కడ నాకు దూకు దూకు ఏం కాదు దూకు అగో భీముడు కూడా రెడీ అంటున్నాడు భీముడు కూడా రెడీ నువ్వు దూకు అంటున్నాడు సరేలే ఇక దూకెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడు సిగ్గుపడతాడు చేసేది ఏం లేదు ఇక సిగ్గుపడతాడు అదే కీ దొరుకుంటే గీత కష్టం ఎందుకురా నాకు నేను కాదేగా బాధపడేది చూడండి పిల్లలందరూ ఇక్కడ వెయిట్ చేస్తారు వీటికి పాలు తెస్తే అయిపోతుంది మన వాసుగాడు చేసిన పనికి మొత్తం ఇల్లంతా పీకి పందిరి వేసిన కీస్ మాత్రం దొరకదు ఎక్కడో ఉంటాయి కానీ దొరకట్లేదు వాడు ఏడేసిండు అనేది అర్థం కావట్లేదు మన పిల్లలనేమో వాటికి ఏం తెలుసు పాపం ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారు అని చూస్తారు వాళ్ళు ఇప్పుడు కీ బ్రేక్ చేయాలనా అని ఆలోచిస్తున్నా సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్